హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో నేను నిన్న పసుపు హార్వెస్టింగ్ చేశాను. అది కూడా అప్లోడ్ చేస్తానండి. ఇదిగోండి మనకి ఎండిని ఆకులు ఇవన్నీ నేను కంపోస్ట్గా చేసుకుంటానండి. ఇదిగోండి ఇవన్నీ కిచెన్ వేస్టేజ్. ఫస్ట్ ఇదంతా కింద ఒక లేయరు మట్టేసేసుకుంటాను. తర్వాత వచ్చి ఈ ఆకులు అన్నీ ఉంటాయి కదా, ఈరోజు ఇదిగోండి మిక్సీ ఇది మొత్తం ఒక 2 days మనం వేసుకున్న మొక్కలు కూడా ఇలాగే పెట్టేసుకోకుండా ఒక 2 days మంచి ఎండలో పెట్టేసుకొని ఆరబెట్టేసుకోవాలి. మట్టి ఆరబెట్టుకోవడం ఏంటంటే మళ్ళీ సాయిల్ మిక్స్ చేసుకుంటే చాలా బాగా మొక్కలు కూడా చాలా బాగా వస్తాయి. మనం అలాగే టబ్బుల్లో పెట్టి వేరే విత్తనాలు వేసినా కూడా మనకి సరిగ్గా రావు. ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి 2 ఉపయోగాలు కూడా ఉన్నాయండి. మట్టి ఎప్పుడు కూడా ఒక 2 days ఉండనివ్వాలి. ఒక 2 days ఇలా ఉంచేస్తాం అనుకోండి, మంచి పోషకాలు మళ్ళీ మనం కిచెన్ వేస్టేజ్ చేసుకోవడం, వర్మీ కంపోస్ట్ ఇవ్వడం కానీ ఎరువు కలిపి మళ్ళీ మొక్కలకి. ఇగోండి నేను టమాటా మొక్కలు కూడా పీకేస్తాను అనమాట. ఇవి కూడా ఏంటంటే ఇంకా మొత్తం నేను పడేయను అనమాట. ఇలాంటివన్నీ వేస్ట్ చేయకుండా కిచెన్ వేస్టేజ్ ఎరువు కలిపేసి మొక్కలకి ఇస్తుంటాను. ఈరోజు ఎరువు లేక ఇంకా కంపోస్టే చేసేసుకొని ఇదిగోండి ఇంకా ఎన్ని టబ్బులన్నీ ఖాళీ చేసేసాను అనమాట. మళ్ళీ కొత్త మొక్కలు ఎండాకాలం కావాల్సినవన్నీ మళ్ళీ మొక్కలు పెట్టుకోవచ్చు. మన మొక్కలన్నీ రెడీ అయిపోతుంటుంది. ఇదిగోండి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను మట్టి వేసేసుకుంటూ ఉంటాను. ఇలా వేసుకొని ఏమన్నా చిన్న వేసి పెట్టేస్తామనుకోండి, మనం పొద్దున కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, అలాంటివన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇది ఒక 2 days 3 days ఆరబెట్టేసి మట్టి మొత్తం పిల్లలు లేకుండా మట్టి అంతా మంచి కలుపుకోవాలన్నమాట. తర్వాత కిచెన్ వేస్ట్ కానీ ఎరువు కానివ్వండి, ఇంకేదైనా కూడా కలుపుకొని కొత్త మొక్కలు పెట్టుకోవడానికి నేను డైరెక్ట్గా ఏంటంటే ఇలాగే పెట్టేస్తాను అనమాట. ఎప్పుడంటే మనం ఇలా పెడతామో ఈ ఎరువులన్నీ ఈ కిచెన్ వేస్టేజ్ గార్డెన్లో వచ్చిన ఆకులు కానివ్వండి, ఎండిన ఆకులు కానివ్వండి, ఏటి పడేయని అవసరం లేదండి. పడేయకుండానే మట్టేసేసుకోవచ్చు అనమాట. మట్టేసి పెట్టేసుకుంటే మంచి కంపోస్ట్ అవుద్ది. వీటిలో డైరెక్ట్గా ఆకుకూరలు వేసి పెట్టండి, చాలా బాగా వస్తాయి అనమాట. మనం ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫర్టిలైజర్ పాటికి ఇది మట్టి కింద వేస్తాం కాబట్టి ఇది కింద ఉంటుంది, పైన ఇది 2 లాభాలు. మంచి పోషకాలు అందుతాయి, ఎరువుగా కూడా అయిపోతాయి అనమాట. మనం గార్డెన్లో తీసేసినవన్నీ ఎప్పుడు కూడా ఒక టబ్బు పెట్టుకోండి. ఎప్పుడు గార్డెన్లో వచ్చేదాన్ని ఆ ఎరువు మళ్ళీ మనం ఇంకా మట్టి కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా, తక్కువ మట్టితో ఎక్కువ లాభాలు కూడా, అంటే వెయిట్లెస్గా అయిపోద్ది అనమాట. బరువు తక్కువ అవుద్ది. మనం తీసుకోవడానికి కూడా టబ్బులో కరెక్ట్గా ఎరువు అనేది రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకనంటే ఇది ఎరువు తక్కువ మట్టి పట్టుద్ది. మొత్తం వేసేసి పైన లైట్గా ఆకులు మట్టి వేసేసామనుకోండి, చాలా వరకు వెయిట్లెస్గా మంచి మీకు చూపిస్తానండి. ఆల్రెడీ నేను చేసుకున్న మట్టి కూడా అలాగే ఉంటుంది, ఎంత పొడిలాడుతూనూ ఉంటుంది అనమాట. ఇంకోండి ఇది ఇంచుమించు ఇదిగోండి మొత్తం ఇలాగే చేస్తాను. చూడండి ఎంత వెయిట్లెస్గా తయారవుద్ది అనమాట. ప్రతిదీ నేను కిచెన్ వేస్టేజ్తోనే ఎక్కువ మట్టి అనేది తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. ఇదిగోండి ఎంత బాగా రెడీ అవుద్దనండి. చూడ్డానికి కూడా చాలా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా కిచెన్ వేస్టేజ్ ఇదిగోండి పట్టుకుంటే ఇలా ఉండాలి. మనం ఫస్ట్ స్టార్టింగ్లో బయట నుంచే తెచ్చి పెట్టుకుంటాం కాబట్టి కొంచెం మట్టి అనేది బయట అంత ఉండదు. ఇదిగోండి చూడండి, ఎప్పుడైతే మనం టబ్బులు ఖాళీ అయ్యాక డైరెక్ట్గా ఏ మొక్క కూడా పెట్టకూడదు అనమాట. డైరెక్ట్గా అలా మొక్కలు పెట్టుకుంటే దాంట్లో ఉన్న పోషకాలు ఏమి ఉండవు కాబట్టి మనకి ఎక్కువ దిగుమతి కూడా తీసుకోలేమన్నమాట. మనకి ఇంక ఈ మట్టిని మళ్ళీ మార్చుకొని మనం కిచెన్ వేస్టేజ్ కానీ వర్మీ ఎరువులు కానివ్వండి, మళ్ళీ తక్కువ వేడితో బరువు తక్కువగా ఉండాలి. మనకు ఎక్కువ కంపోస్ట్తోనే ఎరువు అనేది తయారు చేసుకోవచ్చు. వంటింట్లో ఉన్న వేస్టేజ్ అంతా పడైన అవసరం లేదండి. ఇట్లా చేసేసుకొని ఒక టబ్బు కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పటికప్పుడు ఇగోండి నేను మట్టి అంతా ఇలా వేస్తాను. కంపోస్ట్ వేసేసి ఇగోండి ఇట్లా ఆయిల్ ప్యాకెట్లో కూడా కింద ఎరువు వేసేస్తాను అనమాట. చిన్న ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఇగోండి ఇది పోదున మంచి కంపోస్ట్ అయిపోద్ది. కింద మట్టేసేసి పైన కొంచెం ఎరువు ఇది కంపోస్ట్ వేసి మట్టేసి పెడతాను. వాటిలో చాలా బాగా వస్తాయండి. ఇగోండి ఇలా వేసి పెట్టేస్తాను. ప్రతిరోజు కూడా మనకి ఇంకా కంపోస్ట్ మనకి లేదనకుండా ఇగోండి చూడండి ఎప్పుడు కూడా రెడీ అయిపోద్ది కంపోస్ట్. చూడండి మట్టి మనం పైన చెత్త వేసేసి ఈ పైన కొంచెం మట్టి జల్లేసింది, అలా చల్లడం వల్ల కూడా ఇదిగోండి ఒక 1 day వరకు ఇలాగే వేస్తుంది. దీనిపైన మట్టి వేసేస్తాను అనమాట. మట్టి వేయడం వల్ల ఏంటంటే ఎరువు బాగా వచ్చేస్తుంది. మళ్ళీ మనకి
ఇది 2 లాభాలు కదా. చెట్టు కింద ఇలా పెట్టామనుకోండి, దీంట్లో ఉన్న వాటరింగ్ ఇచ్చేటప్పుడంతా దాంట్లో ఉన్న జ్యూస్ కానీ మంచి ఎనర్జీ మనకు పోషకాలు కూడా అందుతాయి అనమాట. ఇంకొక లాభం ఏంది, కంపోస్ట్ వాటి కంపోస్ట్ రెడీ అయిపోతుంది. ఎప్పుడు కూడాను పెద్ద టబ్బుల్లో ఇలా పెట్టుకోండి. ప్లాస్టిక్ డబ్బాలు కానివ్వండి, ఇలా డబ్బాలు ఉంటాయి కదా, హోల్స్ వేసేసి పెట్టేసుకోండి. అలా పెట్టుకోవడం వల్ల కూడా మనకి మంచి లాభాలండి. మొక్కపాటి కింద మొక్క కూడా చూడండి ఎంత బాగా పెరుగుతుండో మనకి మొక్కలు అనేటివి. చూడండి ఎంత హెల్తీగా ఉండయో, పచ్చంగా. మనకి ఇంకా సమ్మర్లో కూడా మంచి బాగా రావాలి, మనం హార్వెస్టింగ్లు బాగా చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు ఇలా చేసుకోండి. అసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. నాకు అసలుకి ఆకులు కూడా చూడండి ఎంత ఫ్రెష్గానో మనకి. చూడండి బేరు మొక్కలు పెట్టాను. ఆకులు కూడాను ఎప్పుడు కూడా బేరు మొక్కలకు కూడా కింద నుంచి తీసేసుకోవాలి. ఎప్పుడు కూడాను కిందంతా తుంచుకుంటూ రావాలి. పైకి వచ్చే తలికి మనకి బాగా తీగలు కూడా బేరు తీగలు మనకి ఎక్కువ సాగాలన్నా కూడా ఈ మొదట్లో తుంచుకోండి. అలా పెట్టుకోవడం వల్ల కూడా ఏంటంటే మరిగిన్ని తీగ అనేది ఎక్కువగా పాకుతాయి అన్నమాట. ఈ ఆకులు కూడా నేను పడేనండి. ఈ ఆకులు కూడా నేను ఏం చేస్తానంటే మట్టిలో పెట్టడము, లేకుంటే ఇలా ఆయిల్ ప్యాకెట్లో వేసేయడం, ఇలా కంపోస్ట్ చేసుకునేటప్పుడు కంపోస్ట్లో వేసేస్తాను అనమాట. ఇట్లాగ ప్రతిదీ గార్డెన్లో వచ్చేది ఏది వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. వేస్ట్ చేయకుండానే మనం గార్డెన్లో పెట్టేసుకుంటే మంచి వెయిట్లెస్గా మట్టిని తయారు చేసుకోవచ్చు. ప్లస్ మనకి మొక్కలు కూడా ఇట్లా వేసుకున్నట్లు ఆకుకూర గదిని కానివ్వండి, లేదంటే ఏమైనా కొత్త మొక్కలు పెట్టుకున్నా కూడా మంచిగా మొక్కలు అనేవి పెంచుకోవచ్చు అనమాట. కిచెన్ వేస్ట్ ఇంక మనకి ఎక్కువైనప్పుడు ఇలా డబ్బాల్లో లేకుంటే మొక్క మొదట్లో పెట్టేస్తుంటాను. ఇంకా ఇలా ఏం ఖాళీ లేనప్పుడు ఇలాంటి ప్యాకెట్లోనూ ఇలాంటి డబ్బాల్లోనూ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. చూడండి ఎంత గ్రీన్గా ఉండియో నా మొక్కలు అనేది. ఇదిగోండి పుదీనా చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది కిచెన్ వేస్టేజ్లోనే పెట్టానండి. పుదీనా కూడాను కిచెన్ వేస్టేజ్ నుంచి ఎంత బాగా వస్తుందో చూడండి. మంచి వాసన వస్తుంది, ఎంత బాగుంటుందో అనమాట ఇలా చేసుకోవడం వల్ల. ఇంకా ఇదిగోండి ఇది కూడా నేను కిచెన్ వేస్టేజ్లో నుంచే పెట్టేసాను అనమాట. కిందంతా కిచెన్ వేస్టేజ్, పైన మట్టేసేసి గింజల సీడ్స్ వేసేసాను. చూడండి ఎంత హెల్తీగా వస్తుందో మనకి. ఇంకా మట్టి కూడా వేస్తారా అండి, చూపిస్తాను. ఇంకా మట్టి మనకి ఈ తేప ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే మన మొక్కలు కూడా కొంచెం బయట నుంచే తెచ్చుకోవాలి. మన కాడ అంత కిచెన్ వేస్టేజ్ ఉండదు కదా. ఒకే తడవ మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు టబ్బుల్లో పెట్టుకునేటప్పుడు కూడా నేను ఇలా మట్టి వేసేస్తుంటాను అన్నమాట. ఇలా వేసేసి ఒక లేయర్ మట్టి వేసేస్తాను. ఇంకా ఇట్లా ఒక లేయర్ మట్టి వేసాక మళ్ళీ కిచెన్ వేస్టేజ్ కంపేస్తాను అనమాట. కంపేసేసి మళ్ళీ మట్టి పోస్తాను అనమాట. అప్పుడు లైట్ వెయిట్గా బాగా వస్తుంది అనమాట. ఎప్పుడు ఎంత లైట్ వెయిట్గా అంటే మట్టి అంత బాగా తయారైపోతుంది. అంత బాగా తయారవడం వల్ల కూడా ఏంటంటే మనకి మొక్కలు పెట్టుకున్నవి కూడా ఎంత గ్రో అవుతాయండి. చూపించాను కదా కిచెన్ వేస్టేజ్లో నుంచి పెట్టుకునియేనండి. ఇది కిచెన్ వేస్టేజ్లో నుంచి మట్టి చూడండి అసలు ఎంత బాగుంటుందో. అసలు ఈ ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. పుదీనా కూడాను చూడండి ఎంత హెల్తీగా వస్తుందో మొక్కలు కూడాను. ఇవి ఏంటంటే మన కిచెన్ వేస్టేజ్లో నుంచి ఇప్పుడు సీడ్స్ ఉంటాయి కదా, వాటిల్లో నుంచే పడుతూ ఉంటాయి మనకి ఇవన్నీ. ఇలాంటివి అప్పుడు ఇంక వదిలేను అనమాట. 3 చెట్లు పెట్టానండి. చూడండి పుదీనా పెట్టాను, చూడండి ఇదొకటి 3 చెట్లు మనకి 2 ఒకే దాంట్లో 3 లాభాలు వచ్చాయి. చూడండి ఎంత బాగా వస్తుందో చెట్లు కూడాను. ప్లేస్ లేని వాళ్ళు కూడా ఇలా పెంచుకోవచ్చు. ఇంకొక ట్రిప్ చెప్పమంటారా, ఒక టబ్కి ఇలాంటి 4 ప్యాకెట్లు పెట్టుకోండి. ఒక పుదీనా మనకు ప్లేస్ లేనప్పుడు ఇలా పుదీనా కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి ఇలా వేసి పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఎండ తగిలేటప్పుడు కూడా ఎండ నుంచి ఇదిగోండి నేడుగా చెట్లు కొంచెం ఎండ ఎక్కువ తగులుతున్నప్పుడు చెట్ల కింద ఇలా పెట్టేసింది. ఇదిగోండి ప్రతి దానికి కూడా నేను ఇలాగే వేసి పెడతాను. ఇంకా మనకి వేస్ట్గా పడిని అని అనుకుంటే ఇంకా డబ్బాలు ఖాళీగా ఉన్నప్పుడు చెట్టు దాంట్లో పెట్టేస్తాను తీసుకొచ్చేసి. ఇదిగోండి ప్రతి మొక్కదానికి ఇదిగోండి ప్రతి దాంట్లో ఇలా ఏదో ఒక డబ్బా అనేది పెడుతుంటాను. ఇదిగోండి మనకి పగిలిపోయిన కుండలు ఉంటాయి కదా, ఇలా తీసుకొచ్చేసి ఇలా పెట్టేస్తాను. దాంట్లో ఏమన్నా ఉన్నా కూడా ఇదిగో కంపోస్ట్ వేసేసి పెట్టేస్తాను. మంచిగా ఈ కింద నుంచి మనకి వాటిలో పాడికి మనం వాటర్ ఇచ్చినప్పుడు కూడా మంచిగా కిందకి దాంట్లో ఉన్న వాటర్ అంతా వీటికి మంచి బాగా అందుతాయి. ఇగోండి పెట్టాను. కంకిలు కూడా చెట్లు ఒక 2 పెట్టాను అక్కడ ఇక్కడ. చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుండో. ఆకుకూరలు కూడా చూడండి ఎంత బాగా పెరుగుతుండో అసలుకి. ఇంకా చూసారు కదా ఇంకెంత బాగా హెల్తీగా పెంచుకోవచ్చో మనము.
కంపోస్ట్లో నుంచి వేస్ట్గా పడేయకుండా కంపోస్ట్తో ఎంత బాగా గ్రో చేసుకోవచ్చో చూపించాను అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి. చూసి నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.